మీ కార్ ఈఎంఐ కట్టలేకపోతున్నారా? మీ కార్ ఈఎంఐ మేము కడతాం. ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే అమ్మా. నమస్తే సంగీత. అమ్మ, ఈ రోజుల్లో అమ్మాయిల పైన అఘాయిత్యాలు జరుగుతున్నాయని మనం రోజు టీవీలలో చూస్తున్నాం, పేపర్లలో చూస్తున్నాం. ఇవన్నీ ఎందుకని జరుగుతున్నాయి అంటే అబ్బాయిల మైండ్ సెట్ ఎందుకని అట్లా తయారవడానికి ప్రధానమైన కారణాలు ఏమై ఉంటాయి? ఒకప్పుడు ఇప్పుడు ఉందో లేదో తెలీదు, ఉందేమో. స్కూళ్ళల్లో ఒక ప్రార్థన, ఒక ప్రతిజ్ఞ ఉండేది. ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అని ఉండేది. అంటే భారతీయులందరూ నా సహోదరులు, భారతదేశంలో ఉన్న వాళ్ళందరూ కూడా నా అక్క చెల్లెళ్ళే అన్న భావన వాళ్ళలో ఉండాలని ఆ ప్రతిజ్ఞ పెట్టారు. ఎంతమందిలో ఉంటుంది అది? ఈ ప్రతిజ్ఞ ఉద్దేశం ఏంటంటే దేశంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా సోదర భావంతో ఉండాలి, సోదరుల భావంతో ఉండాలి. అది ఎలిమెంటరీ స్కూలు, హై స్కూల్ నుంచే లవ్ లెటర్స్ మొదలవుతున్నాయి కదా. మీరు కాలేజీకి వెళ్ళేదాకా ఎక్కడ ఉంటున్నాయి. సో అంచేత నేను ఫస్ట్ ఎలిమెంటరీ స్కూల్లో ఉద్యోగం చేశాను రావులపాలెంలో. అప్పుడు 3వ క్లాస్ అబ్బాయి, నువ్వు నిజంగా చెప్తున్నాను ఇది, అది నేను కళ్ళతో చూసింది. 3వ క్లాస్ అబ్బాయి 4వ క్లాస్ అమ్మాయికి ఒక లవ్ లెటర్ రాశాడు. రాసి వాడు ఫ్రెండ్కి ఇచ్చి పంపించాడు. అప్పుడే ఆ రోజుల్లో, ఎప్పుడు 1983లో చెప్తున్నాయి. కాగితం లాక్కొని వాడిని 2 తిట్టి ఏం రాశాడని చూస్తే వాడికి ఆలే రావు. వాడు ఏం రాస్తాడు లవ్ లెటరు? దాంట్లో ఏదో 2 పిచ్చి గీతలు పెట్టాడు, ఏదో 2 గీసాడు. ఏం రాయలేదు వాడికి, రాతే రాదా ఆలే రావు సరిగా. ఏం రాయలేదు, నేను నిన్ను ప్రేమిస్తున్నాను వాడు రాయలేదు. ఏం రాయాలో కూడా తెలియదు ఆ ఏజ్కి బహుశా. కానీ ఆ అమ్మాయిని చూసి వాడికి ఇష్టమైంది, రాయాలని మాత్రం అర్థమైంది. సినిమాల్లో చూస్తుంటారు కదా, రాశాను ప్రేమ లేఖ నేను అని పాటలు. అంచేత అది రాయాలనిపించి వాడు ఏదో రాసి వాడి ఫ్రెండ్కి ఇచ్చి పంపించాడు. అది లాక్కొని చూస్తే ఇది. దీనికి కారణం ఏంటి? అసలు రాయాలనే భావన వాళ్ళలో ఎందుకు కలిగింది? ఇప్పటి సినిమాలు. అది 83 సంఘటన చెప్తున్నాను నేను. ఇప్పుడు 2003, 2004 వెళ్ళి 2005కి వచ్చాం. ఈ 25-30 ఏళ్లలో సమాజం ఎంత మారిపోయింది. ముఖ్యంగా ఈ టీవీలు, ఫోన్లలో ఎన్ని అశ్లీలకరమైన దృశ్యాలు, ఎన్ని ప్యాకేజీలు, ఎన్ని అడ్వర్టైజ్మెంట్లు ఉంటున్నాయో చెప్పలేము. నాకు తోడునడా పేరు మీద యూట్యూబ్లో ఒక ఛానల్ ఉంది. ఆ ఛానల్లో మరి ఎలా పెడతారో తెలీదు, కొంతమంది పెడతారు ఆడవాళ్ళది. నా వయసు 45, నన్ను సంతృప్తి పరిచే మగాడు కావాలి. రియల్లీ ఈసారి వస్తే నేను పంపిస్తాను. చూసావా అలాంటివి ఎప్పుడైనా? చూసానమ్మా. అదే ఎలా వస్తున్నాయి అసలు? అమ్మాయి ఫోటో ఉంటుంది, మనిషి ఉంటుంది, వీళ్ళెవరు ప్రాస్టిట్యూట్సా, ఫ్యామిలీ వాళ్ళ? అసలు ఎలా వస్తున్నాయి అవి? ఇలాంటి భయంకరమైనటువంటి మెసేజ్లతో ఎలా పెడుతున్నారో నాకు అర్థం కాదు. విత్ నెంబర్ కాంటాక్ట్ నెంబర్ ఇస్తారు. ఎలా పెడుతున్నారు వీళ్ళు? దీన్ని చూసి ఎవడైనా కాల్ చేయొచ్చు కదా. కాల్ చేస్తే నువ్వు వాడి ఆ నైట్కి బుక్ చేసుకుంటావా? అదే అర్థం కాదు నాకు ఇప్పటికీ. అది మా దాంట్లో ఎలా వస్తున్నాయి? అది ఇప్పటికీ అర్థం కాని ప్రశ్న అది. సరే, అలాగా ఈ ఫోన్లలో కానీ సినిమాల్లో కానీ రేప్ సీన్ని చూపిస్తారు. సినిమాలో ఎంత క్లియర్గా చూపిస్తారు. అంతకు మించి ఈ యాప్స్లో సినిమాలు వస్తాయి కదా, నెట్ఫ్లిక్స్ వాటిలో మొత్తం అంతా చూపిస్తారు. దాదాపు మొత్తం అంతా చూపిస్తారు. అలాంటివి చూసినప్పుడు సహజంగా వయసులో ఉన్న పిల్లలు ఏమవుతారు? టెంప్ట్ అవుతారు కదా. వాళ్ళని మనం ఎటువైపుకి తీసుకెళ్తున్నాం అంటే వాళ్ళ ధోరణి మారుస్తున్నాం కదా. వాడు ఏదో పుస్తకం చదువుకుందామన్న వాడు ఇది చూస్తే వాడి ఫ్రెండ్ చూసినా వీడికి పంపిస్తాడు, ఒరే ఇది చూడరా బాగుంది అని. వీడు వెంటనే చూస్తాడు. అంచేత దీనికి సగం కారణం ఈ అశ్లీలకరమైనటువంటి దృశ్యాలు ఈ యాప్ల్లో కానీ ఫోన్లో కానీ సినిమాల్లో కానీ చూపించడం. ముద్దు సీన్కి అసలు అడ్డమే లేదు సినిమాల్లో కూడా. పూర్వం ఎలా చూపించారు తెలిసిన? అంటే 70-80 ఏళ్ల కిందట 2 పువ్వులు ఇలా అనుకుంటాయి. లేదా వాళ్ళిద్దరు చెట్టుచాటుకి వెళ్తారు. చెట్టుచాటుని ఏం జరిగిందో మనకి తెలియదు. మూతుడుచుకుంటూ సిగ్గుపడుతూ హీరోయిన్ బయటకు వస్తుంది. అంతే, ఇది వరకు అంతకంటే లేదు. మనం ఊహించుకోవాల్సిందే. ఇప్పుడు అది పోయి మొత్తం జురుకోవడం చూపిస్తుంటే ఇవన్నీ చూసిన యంగ్స్టర్స్, అంటే అప్పుడే టీనేజ్లోకి వస్తున్న పిల్లల భావాలు ఎలా ఉంటాయి? అది ఎటు కాని వయసులో ఉంటారు వాళ్ళు. వాళ్ళని అట్రాక్ట్ చేస్తాయి సహజంగా. అన్నిటికీ మించి ఫేస్బుక్లు, ఇంకా ఇన్స్టాగ్రామ్లు, ఇవి ఎన్ని పేపర్లో చూసానో. ఫేస్బుక్లో పరిచయం అయింది. మా డ్రైవర్ కూడా ఉండేవాడు. ఫేస్బుక్లో పరిచయం అవుతుంది ఆ పిల్ల. ఎవరో మంచి చెడ్డ ఏమీ తెలియదు. ఫేస్బుక్లో మాట్లాడుకుంటారు, చాటింగ్ చేసుకుంటారు, ఫోన్లో పర్సనల్ నెంబర్ తీసుకుంటారు, వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకుంటారు. ఫేస్బుక్ పరిచయంతో అక్కడతోటే ఆ అమ్మాయిని చూసే పెళ్లి చేసుకుంటాడు. అమ్మాయి ఫ్యామిలీతో వీటికి సంబంధం లేదు, దానికి వీటితో సంబంధం లేదు. పెళ్ళైన దగ్గర నుంచి కొట్టుకు చేస్తారు. పడదు కదా, అంతే. అక్కడి నుంచి మొదలు. మరి ఇక్కడ తల్లిదండ్రుల పాత్ర నథింగ్. వాళ్ళకి తెలిసి కొంత కొంతమంది చెప్తారు, కొంతమంది అసలు చెప్పరు కూడా. వీళ్ళు వేరే పెళ్లి చేసుకుంటారు, కాపురం పెడతారు, ఆ సంగతే వాళ్ళకి తెలియదు. అలా కొంతమంది. ఫేస్బుక్ పరిచయాలు, ఇన్స్టాగ్రామ్ పరిచయాలు. అసలు ఈ దరిద్రపు ఫేస్బుక్ ఎందుకు అనిపిస్తుంది నాకు. ఇందులో అబ్బాయిలు అమ్మాయిలు తప్ప నా వయసు వాళ్ళు ఎంతమంది ఉన్నారు చెప్పు? అందులో ఉండరు.
ఎందుకని ఆ ఏజ్ అట్రాక్షన్, ప్రేమ వేరు, ఇన్ఫాక్చుయేషన్ వేరు, అట్రాక్షన్ వేరుకి ఆ వయసులో ఉన్న వాళ్ళని, క్రూపిగా ఉన్న వాళ్ళని ప్రేమించిన వాడిని ఒక్కడిని చెప్పు నాకు, ఎవ్వడూ లేడు సృష్టిలో. అంటే అందంగా ఉన్నదాన్ని ప్రేమిస్తున్నావు అంటే నువ్వు అందాన్ని ప్రేమిస్తున్నావు, ఆ వ్యక్తి మనసుని ప్రేమించట్లా, ఆ అమ్మాయి స్వభావాల్ని భావాల్ని ప్రేమించట్లా. అందం ఒకటే నీకు ముఖ్యం అంతే. అందాన్ని చూసి ప్రేమిస్తారు, పడిపోతారు ఇందులో. ఇంకా అక్కడి నుంచి ఎవరి దారి వాళ్ళదే, మళ్ళీ కొట్టుకుంటారు, విడిపోతారు. ఎందుకు ఈ ప్రేమలో అంటే బాగుంది, అప్పట్లో వాళ్ళకి అదే ప్రపంచం. అంటే మరి ఇప్పుడు ఎలాంటి పాయింట్స్ చెప్పాలంటారు ఇప్పుడు ఉన్న పిల్లలకి? పాఠ్యాంశాలు స్కూల్లో టీచర్ పాఠం చెప్పేటప్పుడు, ఇప్పుడు శివాజీ కథ ఉంది, శివాజీ కథలో మనం విన్నాం, ఆవిడ భారత భాగవతాలు రామాయణాలు అందులో ఉండే వీరుల కథలు చెప్పి శివాజీని వీరుడిగా తీర్చిదిద్దింది అని. అంచేత మనం చిన్న చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు వాళ్ళ మనసులో మనం వాళ్ళకి నాటాల్సింది ఏంటంటే ఈ సోదర భావం ఉండాలి, పరస్త్రీని మనం ఆశించకూడదు, సహాయం చేసే గుణం ఉండాలి, ఇలాంటి మంచి లక్షణాలు ఏవో చెప్పాలి. అసలు పేరెంట్స్కి ఖాళీ ఎక్కడుంది ఇలాంటి మంచి లక్షణాలు చెప్పడానికి? స్కూల్లో టీచర్ చెప్పాలి. స్కూల్లో టీచర్లు వాళ్ళ సిలబస్ వాళ్ళది కానీ ఇలాంటివి ఎవరు చెప్పరు, చెప్పినా వినరు. అంచేత వాతావరణమే మారిపోయింది. స్కూల్లో టీచర్లు, ఇంట్లో పేరెంట్స్ పిల్లల పట్ల ప్రత్యేక శ్రద్ధ, ఇండివిజువల్ అటెన్షన్ ఉండాలి. టీచర్స్లో కూడా 40 మంది పిల్లలు నీ క్లాస్లో ఉంటే వాడు పాఠం విన్నారా లేదా, బాగా రాశారా లేదా కాదు, ఇండివిజువల్ అటెన్షన్. అంటే నువ్వు పాఠం చెప్పేప్పుడు వాడు శ్రద్ధగా వింటున్నాడా, అమ్మ నాన్న ఆట ఆడుకుంటున్నాడా స్కూల్లో, వాడు ఏం చేస్తున్నాడు అనే విషయం తెలుసుకోవాలి. కుర్చీలో కూర్చొని చదువుతారు పాఠం పుస్తకం. కుర్చీలో కూర్చుంటే లాస్ట్ బెంచ్లో వాడు నీకేం తెలుస్తుంది? నువ్వు పాఠం చెప్పిన సేపు 40 నిమిషాలు క్లాసులో కలిగి తిరుగుతూ పాఠం చెప్పు, ప్రతివాడు అలర్ట్ అవుతాడు. కనీసం టీచర్ చూస్తే తిడుతుందని ఆ 40 నిమిషాలైనా వాడు జాగ్రత్తగా ఉంటాడు. అలా ఎవడు పూర్గా ఉన్నాడు చదువులో, ఎవడు వెనకబడ్డాడు వాడిని పిలిచి వాడు పర్సనల్ అడుగు, నువ్వు వాడు ఎందుకు చదువులో వెనకబడుతున్నావు, నువ్వు ఫ్యామిలీ హిస్టరీ ఏంటి, నీకు ఏమిటి ప్రాబ్లము అని పర్సనల్ అటెన్షన్ తీసుకుని వాళ్ళకి కొంచెం జాగ్రత్తగా చేయగలిగితే పిల్లలు మంచిగా అవుతారు. ఒక మైనపు ముద్దలాంటి వాళ్ళు, మనం ఏ ఆకారం తీసుకొస్తే ఆ ఆకారంలోనే వస్తారు వాళ్ళు. అది ఏమీ తెలియకుండా వాళ్ళని ఫ్రీగా వదిలేసాము. 10th క్లాస్ నుంచే వాడికి ఫేస్బుక్లు ఉంటాయి, చాటింగ్లు ఉంటాయి, మా డ్రైవర్లు ఉంటారు, ఆ బయట కూర్చుంటారు, కిందకి వెడితే ప్రతి డ్రైవర్ చేతిలోనూ ఒక ఫోన్ ఉంటుంది. అది కూడా స్మార్ట్ ఫోన్ ఉంటుంది. చిన్న ఫోన్లు ఎప్పుడో మానేశారు, 5000 ఫోన్లు ఎవరో తీసుకోవట్లా. స్మార్ట్ ఫోన్లో వీడు ఏం చూస్తుంటాడు, కారులో కూర్చుంటాడు, తలుపులన్నీ వేసేసుకుంటాడు. ఎందుకురా గాలి ఆడకుండా కారులో బయట కూర్చోవంటే వాడు చూసేది సీక్రెట్వి, అందుకని అందరూ చూడకూడదు కదా, కారులో తలుపు వేసి కూర్చొని చూస్తుంటారు. అంటే ఇవన్నీ దేనికి దారి తీస్తున్నాయి? విశృంఖలత్వానికి దారి తీస్తున్నాయి. అదేమిటో తెలుసుకోవాలి, ఎలా ఉంటుందో తెలుసుకోవాలి. సుడిగుండాలని చాలా పాతకాలంలో ఎన్టీ రామారావును ఆరుద్ర ఆత్రేయ ఎవరో ఇద్దరు కలిసి సినిమా తీశారు. అందులో ఒక డిటెక్టివ్ నవలలో ఒక పిల్లవాడిని నీళ్లలో ముంచి హత్య చేస్తారు. ఒక డిటెక్టివ్ నవల అది. ఆ నవల చదివిన టీనేజీ పిల్లలు హత్య చేస్తే ఎలా ఉంటుంది, ఆ ఫీలింగ్ ఎలా ఉంటుంది అనే ఉద్దేశంతో ఈ అక్కినే నాగేశ్వరరావు కొడుకుని తీసుకెళ్లి కిడ్నాప్ చేసి వాడిని నీళ్ళల్లో ముంచేసి చంపేశారు. కారణం ఏం లేదు, కేవలం అందులో చదివిన దాంట్లో అది ఎలా ఉంటుంది అనే క్యూరియాసిటీ. అంటే కథలు వాళ్ళకి ఏం నేర్పుతున్నాయి? నీతి వాక్యాలు నేర్పట్ల, మంచి గురించి నేర్పట్ల, ఎలా హత్య చేయాలి, ఎలా తప్పించుకోవాలి. ఇప్పుడు సినిమాల్లో చూసినా కూడా అంతే కదా, లాస్ట్లో ఎక్కడో శిక్ష పడ్డట్టు చూపిస్తారు, కానీ 3 గంటల సినిమా నువ్వు చూపించేసి ఎలా తప్పించుకోవాలి, పోలీసుల నుంచి ఎలా తప్పించుకోవాలి, ఎలా పారిపోవాలి, జైల్లో ఉన్నవాడు ఎలా పారిపోవాలి, ఇవన్నీ నువ్వు చూపించేసి లాస్ట్లో వాడికి ఉరిశిక్ష పడింది అంటే ఎవడు చెప్తాడు ఈ ఉరిశిక్ష? మిగతావే చూస్తారు, సహజం కదా. అంచేత మంచిని ఎవరు మెసేజ్ పెట్టట్లేదు, మంచి కావాలని ఎవరూ చెప్పట్లా. చిన్నప్పుడు పేరెంట్స్ చెప్పట్లా, స్కూల్లో టీచర్స్ చెప్పట్లా, కాలేజీలో లెక్చరర్స్ చెప్పట్లా, ఇక వీడి ఫ్రెండ్స్ అందరూ ఇలాంటి వాతావరణం ఉన్న ఫ్రెండ్సే కలుస్తారు అందరూ. ఒరే అందులో ఫేస్బుక్లో ఇది వచ్చింది చూసావా, ట్విట్టర్లో ఇది వచ్చింది చూసావా అంటే అవి చూసుకుంటూ ఆనందిస్తారు తప్ప ఇది తప్పు అని మందలించే వాళ్ళు లేరు. అంచేత యంగ్ జనరేషన్ పాడైపోతుందంటే దానికి కారణం పేరెంట్స్, దానికి కారణం వాడి టీచర్స్, వాడి ఫ్రెండ్స్. మన వాళ్ళు చెప్తారు ఫ్రెండ్ని చూసి వీడు ఎలాంటి వాడో మనం ఈజీగా కనిపెట్టచ్చు అంటే, ఫ్రెండ్ అలాంటి లక్షణాలు ఉంటే వాడితో స్నేహం చేసిన వాడికి అలాంటి లక్షణాలే ఉంటాయి. అందుకని వాతావరణంలో అసలు సిస్టంలోనే మార్పు రావాలి. అది మన వల్ల కాని పని, కానీ పేరెంట్స్కి తెలియాలి నా పిల్లాడు ఇలాంటి పని, తప్పుడు పని చేయకూడదు, అలాంటిది పేపర్లో పడిందంటే వాడు పెద్ద పెద్ద కళ్ళు వేసుకుని చూసి చదివి ఎలా ఉంటుంది అని వీడు కూడా ట్రై చేస్తాడు. అంచేత అలాంటిది చూస్తే వాడి కళ్ళ పడితే తప్పు నాన్న, అలాంటి పని చేయకూడదు మనం, అది చాలా పాపం, మహాపాపం, తప్పో రైటో నువ్వేం చెప్పు, అది తప్పు, అలాంటి పని చేయకూడదు అన్న భావన పిల్లల్లో కలగాలి. అది కలగటం లేదు ఎక్కడ. అది కలగడానికి తగిన వాతావరణం ఇంట్లోనూ లేదు, బయట లేదు. అమ్మ నాన్న రూమ్ వేరు, నెలల పిల్లల నుంచే రూమ్ వేరు. ఇది వరకు 5-6 ఏళ్ళు వచ్చేదాకా తల్లి పక్కలోనే పడుకున్నాం పిల్లలు, ఇప్పుడు వేరు కదా, నెలల పిల్లలు కూడా పాల బాటిల్ ఇచ్చి వేరే పంపిస్తున్నారు. ఇవన్నీ మనకి ఏం నేర్పుతున్నాయి?
మీ ప్రైవసీ మీకు కావాలి. కానీ ఆ పిల్లాడు అమ్మ అమ్మ అని ఏడుస్తాడు కదా, ఏడిస్తే మీరు ఇందులోనూ చూసి వెళ్తారు. కానీ ఏడ్చిన తర్వాత కదా మీరు ఎడతారు. అసలు ఆ భావన ఎందుకు రావాలి వాడికి? ఆ సెక్యూరిటీ ఫీలింగ్ ఎందుకు ఉండకూడదు? అమ్మ పక్కన నేను పడుకున్నాను, అమ్మ ఉంది నాకు అన్న భావన వాళ్ళు పోయింది కదా. ఒకలాంటి ఇన్సెక్యూరిటీతో పెరుగుతారు పిల్లలు. అలాంటి ఇన్సెక్యూరిటీ వాళ్ళకి రాకూడదు కదా. అంచేత మన సుఖం మన సంతోషం త్యాగం చేసి పిల్లల కోసమే మా జీవితం అన్న ధోరణిలో ఎంతమంది ఉంటున్నారు పేరెంట్స్. వాళ్ళు టీవీ చూస్తుంటారు, నువ్వు పోయి చదువుకోరా అంటే ఆ పిల్లాడు ఎందుకు చదువుకుంటాడు? మనం టీవీ చూస్తున్నాం, మరి వాడి మనసు టీవీ మీదే ఉంటుంది కదా. అంచేత వాడు సెల్ ఫోన్ చూసుకుంటాడు, నువ్వు టీవీ చూస్తే వాడు సెల్ ఫోన్ చూసుకుంటాడు. ఇక్కడ ఫోన్ కట్టేసుకుని పిల్లలకి అన్నాలు పెడతారు. సంవత్సరం లోపు పిల్లలకి, నెలల పిల్లలకి. మా వాళ్ళు టీవీ లేదే ఫోన్ లేదే భోజనం చేయరండి. నెల పిల్లాడికి 6 నెలల పిల్లాడికి 8 నెలల పిల్లాడికి అసలు ఫోన్ అనే వస్తువు ఉంది అని ఎలా తెలుసు? వాడు ఎప్పుడో ఏడిస్తే నువ్వు ఫోన్ ఇచ్చావు. అంచేత అది ఆడుకుని వాడికి అలవాటు అయిపోయింది. వాడికి ఎడిట్ చేసింది మనమే. అది లేదే వాడు భోజనం చేయడు అని మనమే చెప్తున్నాం. వాడికి నువ్వే ఎడిట్ చేసి లేకపోతే అసలు మనకే పిచ్చెక్కిపోయినట్టు అయిపోతుంది. కనిపించకపోయేసరికి పిల్లలు కూడా ఏడుస్తారు. ఫోన్ చేతిలో పెట్టేదాకా పిల్లడు కూడా ఊరుకోడు. మనమే వాళ్ళకి అలవాటు చేస్తున్నాం, మనమే ఈ బిహేవియర్ అలవాటు చేస్తున్నాం, మనమే ఫేస్బుక్లో అలవాటు చేస్తున్నాం. నువ్వు ఫోన్ ఇవ్వకపోతే వాడికి ఫేస్బుక్ ఎక్కడిది? ఎలా చాటింగ్ చేస్తాడు? అంచేత ఇవన్నీ కావాలి అంటే మగపిల్లలు ముందు, ఆడపిల్లలు రేపులు అవి ఇవి అంటున్నారు కానీ అంతకు మించి మగపిల్లవాడికి ఎక్కువ క్రమశిక్షణ కావాలి. పరాయి ఆడదాన్ని చూసి టెంప్ట్ అయ్యే ఫీలింగ్ మగవాడికి ఉండకూడదు. ఆడదాన్ని చూడగానే వీడికి ఇదే భావన రాకూడదు. ఎంతసేపటికి వాడి మైండ్లో ఇదొకటే భావన. ఈ భావన కాక వేరే భావన రాదు. ఆల్ ఇండియన్స్ అని మా బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అన్నమాట వాడికి గుర్తు రాదు. అంచేత ఇది గుర్తు రావాలి తప్ప ఈ భావన గుర్తు రాకూడదు. ఇది ఒక ఆడది, దీన్ని నేను ఉపయోగించుకోవచ్చు. ఒక సెంటెన్స్ కూడా అంటారు కదా మేడం అందులో, ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఎక్సెప్ట్ వన్ పర్సన్. అదే ఎక్సెప్ట్ హండ్రెడ్స్ థౌజండ్స్. ఇప్పుడు ప్రతి ఆడది వాడికి అవకాశమే. ఎక్సెప్ట్ 1 అన్న క్వశ్చనే లేదు. ఇప్పుడు ఆడది అంటే చాలు. గాంధీ గారు చెప్పాడని చెప్తారు మన వాళ్ళు. ఒక ఆడది అర్ధరాత్రి ఒంటరిగా ఎప్పుడైతే నిర్భయంగా రోడ్డు మీదకి రాగలిగిందో అప్పుడే దేశానికి నిజమైన స్వతంత్రం అని. ఇప్పుడు 10-11 దాటితే రోడ్డు మీద ఆడది వెళ్ళే పరిస్థితి ఎక్కడుంది? ఆఖరికి క్యాబ్ బుక్ చేసుకున్నా క్యాబ్లో కూడా భయమే, క్యాబ్ డ్రైవర్ అలాంటి వాడు అని. అంచేత అలాంటి పరిస్థితి లేదు. అందుకే గాంధీ గారు ఆ రోజుల్లో అలా చెప్పాడు. ఆడది నిజంగా నిర్భయంగా ఎప్పుడైతే రోడ్డు మీదకి రాగలుగుతుందో ఆ రోజు మనకి నిజంగా స్వతంత్రం వచ్చినట్టు అని. అంటే ఒక ఆడదాన్ని చూసి ఇలాంటి వికార భావాలు లేకుండా మగవాడు ఉండగలగాలి. అలాంటి ప్రపంచం కావాలి. ఎక్కడుంది? లేదు, రాదు కూడా. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ.